ఏమండోయ్, ఇది మా రారండోయ్. మీ మనసుకు రెచ్చే రెసిపీస్, అలాగే నలుగురిని మెప్పించగలిగే రెసిపీస్ మీ దగ్గర ఉంటే, మరి ఆ రెసిపీస్ ని అందరికి పరిచయం చేయాలనుకుంటే మీకు సరైన ప్లాట్ఫామ్ మా రారండోయ్ వంటలు చేద్దాం. అయితే ఇక్కడికి ఎలా రావాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, అందరికీ మీ రెసిపీస్ని ఎలా పరిచయం చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఇట్స్ వెరీ సింపుల్. మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నెంబర్కి మీ సిగ్నేచర్ డిషెస్ ని వాట్సాప్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. సుష్మా గారు వచ్చేసారు హబ్సిగూడ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సుష్మా గారు. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సుష్మా గారు? సూపర్ గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఓకే, అక్కడ మీ ప్రోగ్రామ్ డైలీ చూస్తుంటాను, చాలా బాగుంటది. చాలా ఇష్టమా? చాలా ఇష్టం, ట్రై చేస్తుంటాను. బాబుకి నేనంటే ఇష్టమా? మీరంటే చాలా ఇష్టం. మీరు ఇష్టం కాబట్టి ఇక్కడ వరకు వచ్చినాను ఈ రోజు. మీతో కూడా కలుద్దాం అనేసి. అవునా? ఎప్పుడు కలిసారు? వంట కూడా బాగా చేయండి. చాలా బాగా చేస్తాం, మీకు పక్కా నచ్చుతుంది. ఇదైతే ఈ రోజు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను ఫ్లాప్ జాక్ చేస్తాను. ఫ్లాప్ జాక్ ఇంతకీ మీరు ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? నాకు ఇట్లనే మా బాబు చాక్లెట్స్ బాగా తింటూ ఉంటాడు అనమాట. రోజు లవంగానే చాక్లెట్ అంటారు. సో చాక్లెట్ కాకుండా వాడికి ఇంకేమైనా దాంట్లో యాడ్ చేసి ఇస్తే బాగుంటుంది అనేసి ఐడియా వచ్చింది. సో అలా ఇది నేర్చుకున్నాను అనమాట. అన్ని ఇంట్లో ఉండే హనీ ఇవన్నీ వేసేసినాను అనమాట. వేసి చేస్తే బాగుందని ఒకరోజు తిన్నాడు. సో అలా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే, సో బాగున్న ఇంగ్రీడియంట్స్ అయితే. సో చూద్దాం మరి ఫ్లాప్ జాక్ తయారు చేసుకోవాలంటే మనకు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో లెట్స్ సీ. మనకు దీనికి కావాల్సినది బటర్, దాని తర్వాత హనీ, బ్రౌన్ షుగర్, హేజల్నట్ స్ప్రెడ్, ఓట్స్ అండ్ లాస్ట్ కి గార్నిష్ కి వైట్ చాక్లెట్. సూపర్. చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్ని యమ్మీ ఇంగ్రీడియంట్స్. అన్ని ఇంగ్రీడియంట్స్ నా ఫేవరెట్. సో ఇంగ్రీడియంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది డిష్ ఎంత టేస్టీగా ఉండిపోతుందని. నేనైతే నిజంగా వెయిట్ చేయలేనండి. మనం ఇంకేం టైం వేస్ట్ చేయకుండా డిష్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. సో ఏం చేయాలి మనం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం. ఓకే, సో హీట్ అవ్వాలి కొంచెం పాన్ హీట్ అయినాక ఫస్ట్ మనం వేసుకోవాల్సింది బటర్. ఓకే, పాన్ హీట్ అయ్యి బటర్ కొంచెం మెల్ట్ అవ్వాలి. సుష్మా గారు మీ గురించి చెప్పొచ్చు కదా మాకు. నా పేరు సుష్మా, నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను లాస్ట్ 5 years నుంచి. ఎక్కడ? ఏ కంపెనీకి? TCS. ఓకే, ఆది బట్ల సైడ్ నాది. అండ్ నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. దూరం కదండి బాగా ఆది బట్ల. అంటే మేము మాకు హాఫ్ అన్ అవర్ టు 40 minutes అక్కడ నుంచి ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అనమాట ఇక్కడికి. సో నాకు ఇది చాలా బెస్ట్ అయింది. ఇంకా బాబు వచ్చేసి 2.5 years. 2019లో పుట్టిన బాబు. పుట్టిన తర్వాత నుంచి ఆఫీస్కి వెళ్దామంటే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది నాకు. నేను బాబు చాలా నాకు బెనిఫిట్ అయింది, ఎందుకంటే ఫస్ట్ కిడ్ ఏది మిస్ అవ్వలేదు నేను. తనది అన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మనం నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుందామండి. సో మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 years. సో బటర్ మెల్ట్ అయిన వెంటనే బ్రౌన్ షుగర్. సో మీరు హెల్త్ కాన్షియస్ బాగా? నేను అంతా కాదు కానీ మా హస్బెండ్ ఎక్కువ. అవునా? తన దగ్గర నుంచి కొంచెం నేను నేర్చుకుంటున్నాను మ్యారేజ్ తర్వాత నుంచి. తను చాలా ప్రికాషన్స్ తీసుకుంటాడు అనమాట, ఏం తినాలని ఏం చేయాలని. ఇది నేను చేస్తాను అంత ఇంట్రెస్ట్గా, కానీ తను తిన్నాడు అనమాట. ఎందుకలా? స్వీట్ కదా, స్వీట్ చాలా దూరం పెడతాడు అనమాట. నేను ఎప్పుడు స్వీట్ తింటూనే ఉంటా. మనకి ఇష్టం ఉంటాయి కానీ తనకి ఇష్టం ఉండదు అన్నమాట. సో నేను ఇంకా నా బాబు గురించి అయినా చేసి పెడుతూ ఉంటాను అనమాట అన్ని. బాబు చాలా ఇష్టం, దాని గురించి నా మీద కూడా ఇది అవుతూ ఉంటాడు. తను బాబుకి అనవసరం స్వీట్ అలవాటు చేస్తున్నావు, ఇప్పుడు నుంచే పండ్లు ప్రాబ్లం అవుతుంది చిన్నోడు అనేసి అని. తను చాలా కేరింగ్ అన్నమాట. మాకు అరేంజ్ మ్యారేజ్. పెద్దలు చూసినారు, విత్ ఇన్ 1 month అంతా సెట్ అయిపోయి చేశాను. తను వచ్చేసి UPL కంపెనీలో జాబ్ చేస్తారు. ఇప్పుడు మనం హనీ వేసుకుందాం, షుగర్ మెల్ట్ అవుతుంది. లేదండి, తను వెళ్తున్నారు. నేను ఒక్కదాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్. తనకి స్టార్టింగ్లో ఉండే, దాని తర్వాత ఆల్టర్నేట్ డేస్ చేసినారు, ఇప్పుడు రెగ్యులర్ మళ్ళీ.
మీ హస్బెండ్ కొంచెం ఎంతైనా హెల్త్ కాన్షియస్, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారంటున్నారు కదా, సో మీ హస్బెండ్ డైట్ ఎలా ఉంటుంది, ఏమైనా దానికి కూడా మళ్ళీ ఇవాళ ఇలా ఉండాలి నా డైట్ అలా అన్ని ముందే ఆలోచించుకొని పెట్టుకుంటారు. క్రేజీ. జిమ్కి వెళ్తారా? జిమ్కి ఏం వెళ్ళారు, మార్నింగ్ వాకింగ్, డైలీ 10,000 స్టెప్స్ అడుగులు వేస్తాను. హేజల్నట్ స్ప్రెడ్ వేసేస్తున్నారా? ఇప్పుడు హేజల్నట్ స్ప్రెడ్ వేస్తున్నాను. మీరు కూడా వేస్తున్నారా 10,000 అడుగులు మీ ఆయనతో పాటు? లేదు, లేదు, నాకు నా బాబుతోనే సరిపోతుంది ది అంతా. ఆల్రెడీ 7 అడుగులు వేసేస్తారు కదా. సో ఎంతసేపు మనం మెల్ట్ చేస్తూ ఉండాలి? ఇది అయిపోయింది, ఇంకా ఒక 2 minutes. సో ఇలా సిమ్లో పెట్టుకోవాలా మనము? స్లిమ్ లో పెట్టుకోవాలి, ఇది స్లిమ్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే అన్ని అది కాబట్టి. ఇప్పుడు మనం ఓట్స్ యాడ్ చేసేద్దాం దీంట్లోకి. సో ఓట్స్ తో ఈ రెసిపీ కాకుండా మీరు ఇంకా ఏమేమి రెసిపీస్ తయారు చేస్తుంటారు ఓట్స్ తో ఇంట్లో? నేను డైలీ ఓట్స్ ఒకసారి జింజర్ వేసి ఉప్మా లాగా అలా వెరైటీగా చేస్తుంటాను. ఓట్స్ ఎనర్జీ బార్ అనేసి అని ఆఫ్ చేసేస్తున్నా స్టవ్. అంటే ఈ ఓట్స్ మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు? కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఈ వేడికి ఇవన్నీ అంతా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? చల్లారే వరకు వెయిట్ చేయాలా? ఇది మనం ఈ బౌల్లో బటర్ పేపర్ ఉంది, బటర్ పేపర్ పెట్టేసి ఆయిల్ పెట్టుకోవాలి, లేదంటే ఆయిల్ లేకుండా బటర్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. గ్రీస్ చేసేసి ఇది కొంచెం వేసేయాలి. సో మనకేంటంటే షేప్ సెట్ అవుతుంది, మంచి షేప్ రావడానికి. వాళ్ళకి బార్స్ లాగా అంటే బార్స్ లాగా కట్ చేసి ఇవ్వచ్చు, లడ్డూలు అంటే లడ్డూలాగా. అండ్ మనకి ఈ రోజుట్లో బయట మంచి షేప్స్ డిజైన్స్ దొరుకుతున్నాయి, టెడీస్ అట్లాంటివన్నీ. సో అది పెట్టి కూడా మనం ప్రెస్ చేసి వాళ్ళకి మంచిగా ఇవ్వచ్చు, చూడడానికి చాలా బాగుంటుంది, అలా ఇష్టపడతారు కూడా. బటర్ రాస్తున్నానండి నేను పేపర్కి. సో మనకి దీనికి ఎక్కువ స్టిక్ అవ్వకుండా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది మనము ఒక 5 to 10 minutes మళ్ళీ దీంట్లో వేసుకొని హీట్ చేసుకోవచ్చు. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో కూడా 160 degreesలో పెట్టుకోవచ్చు. సో మొత్తం ఇది సెట్ అవుతుంది అన్నమాట. అట్లా నేను దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఫస్ట్ ఓట్స్ వేసినప్పుడు అన్నీ అలాగే ఉండే, ఇప్పుడు మొత్తం అన్నీ కలిసిపోయినాయి చూడండి, మంచి చాక్లెటీగా కనిపిస్తుంది కూడా. ఇంతకీ మీ అనిల్ గారిలో మీకు ఇష్టమైన విషయం ఏంటి? చాలా సైలెంట్ అండి. అవునా? చాలా సైలెంట్, ఓపిక. అసలు ఇప్పుడు వరకు నేను సీరియస్ అనేది చూడలేదు. అవునా? దేనికి సీరియస్ అవ్వ, దేనికైనా కానీ చాలా కూల్. ఇది మనం కొంచెం షేప్గా చేసుకోవచ్చు, రౌండ్గా. నేను చాకో స్ప్రెడ్ చేస్తున్నానండి. నేను గ్రీట్ చేసుకున్న వైట్ చాక్లెట్ని. ఇది మనం ఇట్లా చేసుకోవచ్చు, లేదంటే మనము డబుల్ బాయిల్ కానీ ఓవెన్లో 30 seconds హీట్ చేయాలి. అట్లా మెల్ట్ చేసి దీనిపైన వేసుకోవచ్చు. డిజైన్స్ లాగా ఏమైనా చేయొచ్చు పిల్లలకి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి ఇట్లా తీసుకుందాం. బటర్ పేపర్ తీయాలి కదా, దాని గురించి. సో రెడీ అయిపోయిందండి మనది ఫ్లాప్ జాక్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, యమ్మీ యమ్మీ ఫ్లాప్ జాక్ ఇస్ రెడీ. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఫ్లాప్ జాక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బటర్, బ్రౌన్ షుగర్, తేనె, హేజల్ నట్ స్ప్రెడ్, ఓట్స్, వైట్ చాక్లెట్. ఫ్లాప్ జాక్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వెన్న, బ్రౌన్ షుగర్, తేనె వేసి హేజల్ స్ప్రెడ్ వేసి చిక్కపడేదాకా ఉంచి ఓట్స్ వేసి కలిపి ఒక బౌల్లో తీసుకుని వైట్ చాక్లెట్ వేసి చల్లబడేదాకా ఉంచాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఫ్లాప్ జాక్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఫ్లాప్ జాక్ ని. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్. ఐ థింక్ నిజంగా మంచి హెల్దీ స్నాక్ ఈవినింగ్ కి. అండ్ ఈ అమ్మి కూడా చాలా టేస్టీగా ఉంది. సో ఇలా చేసి పెడితే మీ పిల్లలు పక్కా తినేస్తారు ఓట్స్ ని. అసలు తెలియని కూడా తెలియదు వాళ్ళకి అది ఓట్స్ అని కూడా. వెరీ తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో స్పెషల్ గా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ అది కూడా చాక్లెట్ స్ప్రెడ్స్ ని ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగుంటుంది.
సో దీని తర్వాత వాట్ ఇస్ ద నెక్స్ట్ రెసిపీ మీరు పరిచయం చేయబోయేది? బేసిల్ పెస్తో పాస్తా అండి. సో బేసిల్ పెస్తో పాస్తా తయారు చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. మనకు కావాల్సినది వచ్చేసి పాస్తా అండి, బేసిల్ లీవ్స్, చిల్లీ, మైదా, బటర్, వెల్లుల్లి, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, క్యారెట్, పాలు. ఓకే నైస్. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా. పాస్తా ఇస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ అండి. నేను బయటికి వెళ్ళాలంటే పక్కా పాస్తా విల్ బి దేర్. అందరికి పాస్తా హౌ మచ్ ఐ లవ్ పాస్తా అనేది. సో నేను ఇప్పుడు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడెప్పుడు ప్రిపేర్ చేస్తే అప్పుడు తినేద్దామా అని స్టార్ట్ చేసేద్దాం. అది బాబు కూడా చాలా ఇష్టం పాస్తా, నూడిల్స్ ఇలాంటివి చేస్తే చాలా ఎమ్మీ అనేసి తింటాడు. బేసిల్ లీవ్స్ తో ఇంకా బాగుంటుంది టేస్ట్. మెయిన్ వచ్చేసి పాస్తాకి అదే టేస్ట్ ఇస్తుంది, ఆ లీవ్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఏమేమి వెరైటీస్ ఆఫ్ పాస్తా చేస్తారు ఇంట్లో మీరు? నేను చికెన్, ఎగ్ ఇట్లా అన్ని చేస్తుంటాను. ఎగ్ వేస్తాను, మళ్ళీ రెడ్ సాస్ ఉంటుంది, రెడ్ సాస్, వైట్ సాస్, ఏదంటే మనం ఏంటంటే మనం ఒక ఇంగ్రీడియంట్ తక్కువ చేసి వేరే యాడ్ చేసుకుంటే దానికి అది టేస్ట్ కూడా వచ్చేస్తుంది, మనకి డిఫరెంట్ ఉంటుంది. ఎవ్రీ టైం ఇదే తిన్నట్టుగా ఫీలింగ్ అనేది ఉండదు. మా బాబుకి రోజు ఒకటే పెడితే ఇదిగా ఫీల్ అవుతాడు. సో వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా తింటాడు. అన్నం అస్సలు తినడు. అవునా? ఇలాంటివి అయితే చికెన్ ఐటమ్స్ బాగా తింటాడు. సో మీకు ఇంకా ఏమేమి వచ్చే స్నాక్స్ ఇలా? పాస్తా, ఇందాక మంచిగా ఫ్లాప్ జాక్ చేశారు. సో వాట్ ఆర్ ద వెరైటీస్? అదర్ వెరైటీస్ యు డు? కుకీస్ చేస్తుంటాను నేను, రెడ్ వెల్వెట్ కుకీస్, మళ్ళా మనకు వచ్చేసి పిస్తా కుకీస్ చేస్తాను. ఇక్కడ తీసుకొని రాలి కదా నాకు కూడా. ఈసారి నేను మీ ఇంటికే పంపిస్తాను. థ్యాంక్ యూ. మనకి ప్యాన్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇది మనం మిక్సీ పట్టుకోవచ్చు. మనం ఇది మిక్సీ పక్కన పెట్టేసి ఫస్ట్ మనం బటర్ వేసుకుందాం ప్యాన్లో. పిల్లలకి పాస్తా అంటే కామన్ గా చాలా ఇష్టం. అవునండి, పిల్లలకి ఏంటంటే అందరికీ ఇష్టం. పాస్తా అనే వరకల్లా రెడీగా ఉంటారు. అదే మన ఇడ్లీ దోశలు అనే వరకు అంత రెడీగా ఉండరు రోజు అవే అన్నట్టుగా. సండేస్ అట్లా వస్తుంటే నేను అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి ఇది చేస్తుంటాను అనమాట, ఇలా వెరైటీస్. సో మనం బటర్ మెల్ట్ అయ్యే లోపల మనం ఇప్పుడు దీంట్లో మనం మైదా పిండి వేసుకోవాలి. మెయిన్ సాస్కి వచ్చేసి మైదా పిండితోనే. మనం బయట చూస్తుంటాం కదా కొంతమంది ఇవి చేయడం రాక మైనస్ వేసుకుంటారు టేస్ట్కి. మైనస్ బదులు మనమే ఇంట్లో ఫ్రెష్ చేసుకోవచ్చు. ఇది 2 స్పూన్స్ మనకు కావాల్సినంతగా చేసుకోవచ్చు. ఇది కొంచెం కుక్ అవ్వాలండి మైదా పిండి బటర్లో. చూస్తున్నారు కుక్ అవుతుంది, మన కలర్ కూడా చేంజ్ అవుతుంది, బ్రౌన్ కలర్కి వస్తుంది. సో ఇలా ఇది అవుతున్నప్పుడు మనం ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకటేసారి వేసుకోవచ్చు. ఒకటేసారి వేసుకోవడం వల్ల ఇది పాస్తాకి సాస్ మంచి రాదు. కొంచెం కొంచెం వేసుకొని దీన్ని ఉడికించాలి మిల్క్లో. మొత్తం పీసేసుకుంటాం అట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ చేయాలి. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు పాస్తా ప్రిపేర్ చేయడం? ఇది నేను నార్మల్గా ఇట్లా చేసినాను. ఇది రీసెంట్గా నేను ఒక కోర్స్ నేర్చుకున్నాను అనమాట, మాస్టర్ కోర్స్ అనేసి అని. అవి రీసెంట్గా ఒక నవంబర్ టైంలో అట్లా నేర్చుకున్నాను. నేర్పించారండి ఆ కోర్సులో మీకు? నాకు వచ్చేసి దాంట్లోనే కేక్స్ నేర్చుకున్నాను, కుకీస్, పాస్తా, అలా డైలీ ఒక్కొక్కటి ఉంటుంది. దానికి కాస్ట్ పే చేయాలి మనము. మంచిగా పిల్లలకి సంబంధించింది అండ్ అలాంటివన్నీ చెప్తూ ఉంటారు అన్నమాట. సో అక్కడ నేర్చుకున్నాను అన్నమాట. ఇంకా నేను ఇది మనకు కుక్ అయిపోవడానికి వచ్చేసిందండి. ఇంకా మనం ఇది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం కూలింగ్ అయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవచ్చు బేసిల్ లీవ్స్. సో మనకి మిక్సీలో కావాల్సింది బేసిల్ లీవ్స్, గ్రీన్ చిల్లీ, గార్లిక్, ఈ 3 మనం పేస్ట్ చేసేసుకోవాలి. మనం ఇంకా కావాలనుకుంటే పిల్లలకి ఇంకా హెల్దీగా ఉండాలి అనుకుంటే మనము దీంట్లో వాల్నట్స్ కానీ లేకుంటే బాదాం ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ చేస్తారు. 1 చిల్లీ, ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ చేసుకుందామండి. దీంట్లో కొంచెం మంచి పేస్ట్ అవుతుంది అండ్ టేస్ట్ ఇస్తుంది. ఇప్పటికి మనకి బేసిల్ లీవ్ వాసన కూడా వస్తుంది, స్మెల్ మంచిగా వస్తుంది స్ట్రాంగ్గా.
మనకి పేస్ట్ రెడీగా ఉంది. ఈ పేస్ట్ ఇప్పుడు మనం కొంచెం స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ బేసిల్ సాస్ మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఈ పేస్ట్ని. మనకి సాస్ రెడీ అయిపోయింది. మనం దీంట్లో ఇంకా కావాలనుకుంటే చిల్లీ బదులు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ సాస్లోకి. ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతా. ఓకే, సాస్ కలర్ఫుల్గా వచ్చేసింది చూడండి. ఎస్. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ తీసుకుందాం. ఓకే, ప్యాన్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి జస్ట్ కొంచెం ఆయిల్లో కొంచెం రోస్ట్ అయ్యేటట్టుగానే, ఎక్కువ ఉడకపెట్టొద్దు. కొంచెం క్రంచీగా ఉంటే సో పాస్తాకి చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఫస్ట్ మనం క్యారెట్ వేసుకుందాం. ఇది కూడా సిమ్లోనే కుక్ చేయాలా? సిమ్లో కుక్ చేసేసుకోవాలి. ఇది ఏంటంటే జస్ట్ మనకి కొంచెం స్మూత్నెస్ రావడానికి, తినేటప్పుడు పిల్లలకి కొంచెం రఫ్గా అనిపించకుండా. గట్టిగా ఉంటే కొంచెం తినలేదు కదా వాళ్ళు, పచ్చిగా ఉంది అనుకుంటారు. మనం నార్మల్గా అయితే సలాడ్ లాగా కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇది క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఏంటంటే మన డిష్కి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, హెల్దీ కూడా. క్యారెట్ ఇవన్నీ ఉంటాయి. స్ప్రింగ్ ఆనియన్ కొంచెం కుక్ అయిపోయింది చూడండి. యా, సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ మనం దీంట్లోకి పాస్తా యాడ్ చేసేసుకుందాం. సో అది బాయిల్ చేసి పెట్టారు ఆల్రెడీ? ఇది బాయిల్ చేసి పెట్టేసినాను రెడీగా. ఇది ఫస్ట్ వాటర్ హీట్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి, సో మనకి స్టిక్ అవ్వదు అవి. ఉడకపెట్టి ఎంతసేపు పెట్టుకున్నాకని కూడా కొంచెం. సో ఇది ఒక ఫస్ట్ వాటర్ హీట్ అయినాక ఇది మనం ఒక 10 minutes 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ బాయిల్ చేస్తే మళ్ళీ బాగుండదు, మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం పాస్తా యాడ్ చేసేసుకుందాం. కొంచెం ఇది రోస్ట్ చేసుకోవాలి. అయిపోయింది కదా ఇది అయిపోయింది. మనం ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ప్యాన్ తీసుకుందాం. ఈ పాస్తా మొత్తం ఈ ప్యాన్లో వేసుకుందాం. సాస్ మొత్తం మంచిగా కలిసేటట్టుగా. అయిపోయిందండి మన ఎమ్మి పాస్తా రెడీ. ఐమ్ వెయిటింగ్ అండి. సాస్ మంచిగా కలవాలి. మనకు పాస్తా సాస్ వచ్చేసి మనకు థిక్నెస్ ఎంత కావాలనుకుంటే అంత మిల్క్ పోసుకుంటూ బాయిల్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ ఇంకా జ్యూసీగా ఇష్టం, అప్పుడు ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. డెఫినెట్లీ. పైనుంచి మనం కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం మంచి లుక్ వస్తుంది. రెడీ అండి మన ఎమ్మి బేసిల్ పెస్తో పాస్తా. ఓకే, సో చూస్తున్నారు కదండి, బేసిల్ పెస్తో పాస్తా రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. బేసిల్ పెస్తో పాస్తా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: పాస్తా, బేసిల్ లీవ్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, వెన్న, మైదా, పాలు, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లికాడలు. బేసిల్ పెస్తో పాస్తా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వెన్న వేయాలి. దానిలో మైదా పిండి వేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పాలు పోసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వెల్లుల్లి, బేసిల్ లీవ్స్, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టించి ఆ వైట్ సాస్ లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టి నూనె వేసి క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లికాడలు వేసి మగ్గిన తర్వాత ఉడకబెట్టిన పాస్తా వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత తయారు చేసుకున్న పెస్తో సాస్ లో పాస్తా మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బేసిల్ పెస్తో పాస్తా రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి బేసిల్ పెస్తో పాస్తా. ఇట్స్ యమ్మీ అండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. బేసిల్ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. ఐ రియలీ లైక్ ఇట్. పాస్తా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అబ్సల్యూట్లీ లైక్ ఇట్. సో ఈరోజు పరిచయం చేసిన 2 రెసిపీస్ చూసారు కదా, చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. యువర్ కిడ్స్ విల్ లవ్ దీస్ రెసిపీస్. అండ్ ఇంత మంచి రెసిపీస్ ని మా అందరికీ పరిచయం చేసినందుకు మరి ఆరండో ఈ వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సో అండి. మీరు చెప్పండి, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను కూడా మీతో పాటు షూట్ అనేది. ఇది నా ఫస్ట్, నా బాబుతో కూడా చాలా బాగుంది. ఓకే, నైస్ మీటింగ్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో సుష్మా గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ ని చూసారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రెసిపీస్ ని ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బాయ్.